రెస్పెక్టెడ్ జస్టిస్, మా తరఫున అతి ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కొద్దిగా వ్యవధి కావాలని కోరుకుంటున్నాను. ఆయన్ని తీసుకురావడానికి మా సార్ ఒక్కసారి ఇలా వస్తారా? ఆయన రాలేదా? కోర్టుకు రావడానికి తయారవుతున్న ముత్యాలరావు గారికి సడన్ గా బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన చచ్చిపోయారు. హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 8వ సెక్షన్ ప్రకారం సదరు అమ్మకం చెల్లదని శ్రీ రాజా శివప్రసాద్ చందర్ ఆ భూమిని ప్రతివాది అయిన మద్దాలి మురళీకృష్ణకు అప్పగించవలనని కోర్టు వారు నిర్ణయించడమైనది. కాస్త కోటు విప్పోయా, ఊపిరేనా ఆడుతుంది. పర్వాలేదు లాయర్ గారు, ఉదయం బంగ్లా నుంచి బయలుదేరితే రాత్రి తిరిగి బంగ్లాకు వెళ్లే వరకు కోటు విప్పను. అలా అలవాటైపోయింది. ఓడిపోయిన కేసుకి క్లయింట్ దగ్గర నేను డబ్బు తీసుకోను చంద్ర. అది నా పాలసీ. ఇది నేను ఈ కేసు టేకప్ చేసిన నాడు నువ్విచ్చిన అడ్వాన్స్. తీసుకోవచ్చు. బయట వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. బయలుదేరండి. వందేహం మంగళాత్మానం భాస్వంతం యోగ విగ్రహం. మీ తాతగారు అనుకున్నావా? ఇంత నుంచి చూస్తున్నాను, ఎక్కదిరిపోతున్నావా పీతలాగా. నిజంగా మీ తాతగారిదేనని ఆయనకేం తెలుసండి? మీరు ప్రతి ఏడు ఈ పాటికి దేవుడికి అర్చన చేయిస్తుండేవారు పెద్దరాజావారు. నేడు ఆయన పోయాక చిన్నరాజావారు కూడా బాగానే చేయించారు. కానీ ఈ ఏడే ఇలా జరిగింది. అసలు ఈయన బంగ్లాలోనే ఉండటం లేదటండి, ఏవో గొడవల మీద తిరుగుతున్నారట. ఏం గొడవలో ఏం కక్షలో, అసలు ఈ పెద్దోళ్లతోనూ గొడవే ఇదండి. ఆ రాజుల్ని ప్రతి ఏడు ఆ దేవుడే రప్పించుకుంటాడట. ఏమిటో ఏడు ఎవరూ రాలేదు. అయ్యవారు మనల్ని భార్యాభర్తలను దీవించేశారు తెలుసా అండి? మరి బయలుదేరదామా?
దొంగతనం చేద్దాం. ఇదేం పడిపోతుంది మీకు? దొంగతనం చేసిన జాంకాయలు రుచిగా ఉంటాయట. మా పని మనిషి గౌరమ్మ చెప్పేదిలే. ఆ గౌరమ్మ ఎవరండి నా ప్రాణాలు తీయడానికి? పోనీ ఆ దొంగతనం అది ఎలా చేయాలో ఏమిటో చెప్పిందా? కాయ చూసారా, కొరికితే తేనెలాగా ఉంటది. కడి ఏం కాయండి ఈ కాయలలాగా? చిత్తం బాబాయ్, రూపాయి పదండి. 10? మరి దారుణంగా ఉందా? రూపాయిగా 5 ఎప్పుడన్నా బేరాలు చేసిన మొహాన మంది వెళ్ళవయా కొన్నావు గాని. తీసా ఆ దొరకాయండి. పోనీ రూపాయికో 20. బేరం నా మోకంకే చూసి ఆడకుండా నీ కాళ్ళకే చూసి ఆడతావేంటి? చాలా అందగారే కదా, రాత్రి ఎందుకు పగలు చూద్దామని. ఎక్కడో నువ్వు బాలేవాళ్ళు ఉన్నావు. మాట్లాడదామయ్యా సోమరాజు. నా పేరు సోమరాజు కాదు, నరసరాజు. మిమ్మల్ని ఇద్దరిని సాగుబాదేక దేవరాజు అని పేరు పెట్టుకుంటాం. పేరం పేరు చెప్పి ఇలా దొంగతనాలకు వస్తారా? రే రే అయ్యి బాబాయ్ నడుం జారిపోయింది. చమ్మక్ చమ్మక్ జింజిన్న జింజిన్న చమ్మక్ చమ్మక్ జిన్న 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 కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై. కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై. పచ్చని చెలా పావడగట్టి, పచ్చని చెలా పావడగట్టి కొండ మల్లెలే కొప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెర సాని. కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. ఎండల కన్నే సోకని రాణి, పల్లెకు రాణి పల్లవ పాణి. కోటను విడిచి పేటను విడిచి, కోటను విడిచి పేటను విడిచి. వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి.
అదుపే విడిచి ఎగిరే వేళ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి మీదో చాలా దూరం ఇంట్లోంచి పారిపోయి వచ్చానులే. అలాగా అయితే రేపు ఇక్కడే ఉంటావుగా? ఉంటాను. ముందలా ఉన్నా. నన్ను వెంటనే తీసుకుపో. తీసుకెళ్ళి రాజు, నన్ను మా బంగ్లాకు వెంటనే తీసుకెళ్ళు. తీసుకెళ్ళి రాజు, నన్ను వెంటనే తీసుకెళ్ళు. తీసుకెళ్ళి రాజు, నిన్నే. చంపుతారో చంపిస్తారో మీ ఇష్టం. రేపు సాయంత్రానికి వాడి శవం నేను చూడాలి. ఈ చీకటి గోడల మధ్య బ్రతుకుతున్న నేను నా జీవితంలో మనసు నోరు విప్పి మాట్లాడుతున్నది ఈ రోజే. అది నీతోనే. ఈ పళ్ళ్యాన్ని బహుకరించింది ఎందుకో ఇప్పుడు అర్థమవుతుందంటే వద్దంటే